మాస్టర్ మైండ్ సిఎస్కేను 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన తల ఎంఎస్ ధోని ఎట్టకేలకు చపాక్ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సిఎస్కే జెర్సీ వేసుకొని చపాక్ లో దర్శనమిచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ బ్రేక్ సమయంలో ఎంఎస్ ధోని గ్రౌండ్ లోకి రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ విజిల్స్ తో గోలగోల చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లలోనే 180 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది అనగా అనూహ్యంగా ఎంఎస్ ధోని గ్రౌండ్ లోకి వచ్చాడు. ధోని రావడంతో స్టేడియంలో లైట్స్ అన్ని ఆగిపోయాయి. చీకట్లో ధోనిని చూసిన ఫ్యాన్స్ విజిల్ సౌండ్స్ లతో రీసౌండ్ వచ్చేలా గోల చేశారు. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసే సమయానికి ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లందరితో కలిసి ఫోటో దిగాడు. ధోనితో పాటు సంజు శాంసన్, దూబే వంటి సీనియర్ల కుర్చీలలో కూర్చోగా మిగతా ఆటగాళ్లు వెనుక నించున్నారు. ఇదంతా చూసిన అభిమానులు ఎంఎస్ ధోని ఐపీఎల్లో చివరి ఫోటో అంటూ ఊహాగానాలు కూడా చేశారు. ఫోటో దిగడం పూర్తయిన తరువాత వెంటనే ధోని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2026 చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ లో ధోని ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నప్పటికీ జట్టు ప్రాధాన్యత మూలంగా ధోని ప్లేయింగ్ 11 లోకి రాలేదు. ప్లే ఆఫ్స్ కి ముందు సన్ రైజర్స్ తో ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో ధోని తనకు తానే తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో తొడగాయం కారణంగా జట్టుకు దూరమైన ధోని ఇప్పటి వరకు మళ్లీ ఎంట్రీ ఇవ్వలేదు. తొలుత 2 వారాల పాటు రెస్ట్ అని చెప్పిన మేనేజ్మెంట్ ఆ తర్వాత ధోని నిర్ణయం అంటూ వదిలేశారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినప్పటికీ జట్టు ప్లే ఆఫ్స్ కు దగ్గరవుతున్న వేళ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదనే జట్టులోకి ధోని రాలేదు. ఇక ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్తాడా లేదా అన్నది త్వరలోనే తేలబోతుంది.